వారిని ఇబ్బందుల్లో పరామర్శించడం, ఒక మంచి మాట ఆడటం, ఒక ఆదరణకరమైన వాక్యము చెప్పటం, వారి కోసం ప్రార్థన చేయటం, వారి ఇబ్బందుల్లో మీకేం పర్వాలేదు నేను ఉన్నానని చెప్పడం, అది చేసినోడే నిజమైన భక్తున్నాడు. ఈ విషయాన్ని గత వారం ధ్యానించాము. ఇంకా రాబోయే దినాల్లో దాని మీద మరి ఎక్కువగా ధ్యానించవలసి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఈ వాక్యం ఎందుకంటే ఒక వారం వచ్చి ఒక వారం రాని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరూ మిస్ అయిపోతా ఉన్నారు. మిస్ అయిపోతున్నారు మేము బాధపడ్డమే కానీ మిస్ అయిన వాళ్ళు బాధపడుతున్నారు మీద మాకు తెలియదు. ఒక విషయం నేను చెప్పడం ఏంటంటే మాకు ఎక్కడెక్కడో రాజమండ్రి, విశాఖపట్నం అక్కడెక్కడ చాలా పీపుల్ ఉండి వెళ్తున్నాం. మళ్ళీ మాకేమనిపిస్తుంది, వాళ్ళు ఆదివారం వచ్చినటువంటి ప్రసంగం చేయండి, ఆదివారం మీరు ఒక్కొక్కరికి 3 సంఘాల్లో చేయొచ్చు అని అన్నా కూడా లేదు మా కోసం ఎదురు చూసే ఒక సంఘం అక్కడ ఉంది అని పెట్టుకున్నారు. మేము వాళ్ళని మీకోసం వాళ్ళు వదలలేవు, మేము ఎక్కడ ఉన్నా కట్టగట్టుకొని మళ్ళీ వచ్చి ఆదివారం ఉదయమో వచ్చి ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మా కోసం ఎదురు చూసేవాడు ఉన్నారు, వాక్యం కావాలని ఎదురు చూసేవాడు ఉన్నారు అని మేము అవన్నీ వదులుకోవాలి. మంచి మంచి సేవా పరిచయం వదులుకుంటే ఇక్కడికి వస్తాం. మరి మా వాక్య పరిచయం ఎంతమందికి అవసరం అనుకుంటున్నారో లేదో తెలియట్లేదు. కానీ మేమైతే మేము మీకోసం వస్తున్నాం, మీ గురించి ఆలోచిస్తున్నాము, మీ గురించి ప్రార్థన చేస్తున్నాము, మీ గురించి భారం కలిగి ఉన్నాము. కాబట్టి ఎక్కడున్నా ఆ బాధ్యత ఎరిగి వస్తున్నాం. అందరూ లేకపోతే ఒకరో ఇద్దరు వస్తున్నారు, చేస్తున్నారు. కాబట్టి పరిస్థితి అది. ఇవన్నీ మీరు గ్రహించాలని కోరుతున్నారు. మనకి ఎప్పుడు దొరికే ఒక వస్తువు, దాని మీద మనకు పెద్ద ఆశ ఉంటే ఉంటాయి కానీ ఆ వస్తువు దొరకనప్పుడు ఆ వస్తువు కోసం వెతుకుతా ఉంటాం, ఎక్కడ దొరుకుతా. జీవితంలో అన్ని విషయాలు ఇదే పరిస్థితి. సరే, గత వారం దాని మీద మాట్లాడాను. ఇప్పుడు ఈరోజు కొద్దిగా పాస్టర్ చదివినట్టు 26వ వచనం మీరు మళ్ళొకసారి చదువు. మీలో ఎవడైనా సరే నోటికి కళ్ళెము పెట్టుకొనక, నోటికి కళ్ళెము పెట్టుకోవాలి, తన హృదయమును నోటి కళ్ళెం పెట్టుకోవాలి, తన హృదయమును మోసపరుచుకోకుండా భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. ఎవరి భక్తి వ్యర్థం అంటే నోటికి కళ్ళెం పెట్టుకోలేవాడు, తన హృదయాన్ని మోసపరుచుకోకుండా చూసుకోలేవాడు, వాడి భక్తి వ్యర్థం అంటారు. దయచేసి వినండి. ఇప్పుడు ఎవరి భక్తి వ్యర్థం అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. మన ఇంట్లో అందరూ చిన్నపిల్లలు ఉన్నారు కదా, చిన్నపిల్లలు ఎక్కువ గోల చేస్తూ ఉంటుంటే కొంతమంది ఏం చేస్తారు, నోట్లో దాన్ని ఏమంటారు, అది బేబీ దాన్ని పాలపీక లాంటి పెడతాం కదా, పాలపీక నోట్లో పెట్టేస్తారు. ఆ పాలపీకలో ఏమవుతుందంటే కొంచెం తేనె ఉంటుంది. మనం బయట కొంటే మెడికల్ షాప్లో పాలపీక అమ్ముతారు పిల్లలు. అది పిల్లలు పాల కోసం దేని కోసం గోల పెడతా ఉంటుంటే ఈలోగా గోల ఆపడానికి అది నోట్లో పెడతారు. వాడు దాన్ని అలా సఫరిస్తూ ఉంటామని తేనె వస్తూ ఉంటుంది, వాడు ఏడుపు మాట్లాడకుండా చేయడానికి అన్నాడు. గోల చేయకుండా చేయడానికి వాడికి పాలపీక పెడతారు. మనం కూడా ఎక్కువ మాట్లాడకుండా ఉండాలంటే మనం నోటికి ఏం చేయాలన్నా, నోటికి ఏం చేయాలి చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పకపోతే నేను నిద్రపోతున్నారేమో అని అనుకుంటా. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. నోటికి మాట్లాడకుండా, అవసరం మాట్లాడకుండా కళ్ళెం పెట్టుకోవాలి. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. అలా చేయని వాడట తను తాను మోసపరుచుకుంటున్నాడు. కాబట్టి నోరు ఎక్కువ మాట్లాడకుండా, ఈ నోరు ఒకవేళ అదుపులో పెట్టుకోకపోతే, మనం అదుపులో పెట్టుకో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయడం, వలగటం అంటారు.
కొంతమంది ఏం చేస్తారంటే మాట్లాడుతూనే ఉంటారు అవసరాలు ఒక్క విషయం ఛాన్స్ ఇవ్వదు. ఫోన్లో కూడా చూస్తుంటాం, ఒకటే చక్కగా మాట్లాడేసి అవసరాలు ఏదో చెప్పకపోతే పెట్టేస్తాం. ఈ చెప్పాల్సినంత చెప్పేశాడు. అవసరాలు చెప్పడానికి ఏదో చెప్తుంటే అది నేనే ఒప్పివాడు లేదు. చాలాసార్లు ఫోన్లు అనుకుంటారు, వాళ్ళు చెప్పిందని తెలియదు నేను ఏదో చెప్పబోతుంటే ఈరోజు ఫోన్ పెట్టేసి ఉంటాను. ఎందుకంటే ఆయన అవసరాలు ఏమనుకుంటాడంటే నా పని అయిపోయింది. అలాగూ మనం అట్లా వినటానికి వేగిన పడాలట, మాట్లాడడానికి నిదానించాలి. ఒకటే మాట్లాడుతుంటారు, ఒకటే మాట. ఆ మాటల్లో చాలాసార్లు ఎన్ని పనికొచ్చే మాటలు ఉంటాయి ఆలోచిద్దాం మనం ఇక్కడ. ఎందుకంటే ఒక అరగంట ఉంటా, తర్వాత ఎవరైనా వెళ్ళిపోతాం. కానీ మనం ఏం చేస్తున్నాం అసలు? ఉదయం వేస్తే ఏం మాట్లాడుతున్నాం, ఎంతసేపు మాట్లాడుతున్నాం, అందులో పనికొచ్చేది ఎంత, పనికిరాంది ఎంత? ఎందుకంటే ఇదే నోరు గురించి యాకోబు చెప్తున్నాడు. ఈ నోరు అట ఇది ఒక పాపపు ప్రపంచం అట. ఇది వింటే భయం ఇట్లా. మన నోరేమైనా మంచి నోరా? మనిషి నోరు ఒక మంచి నోరా? అది అదుపులో పెట్టుకోకపోతే అట అది పాప ప్రపంచం అట. అందులో 4 పాములు లేని విషము కూడా ఆ నోట్లో ఉన్నాడు. అందుకే ఎవరైతే మౌనంగా ఉంటారో వాడు చాలా అందంగా కనిపిస్తాడు. ఎవడైతే తక్కువ మాట్లాడతాడో, మనం ఎన్ని మాటలు మీరు మాట్లాడతారో ఆ మాటల్లో ఎంత ప్రయోజనం ఉంది, ఎంత ప్రయోజనం లేదు. గత వారంలో మేము చెప్పాను, ఈ ప్రపంచంలో ఎవరు నోరు విప్పి మాట్లాడినా ఆ నోరు విప్పి మన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట అది మనం అనుకుంటాం గాలిలో కలిసిపోయింది అనుకుంటాం. కానీ అది గాలిలోనే ఉంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళలేదు. అది గాలిలోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళలేదు. ఈరోజు కొంతమంది బాగా చదువుకున్నటువంటి శాస్త్రవేత్తలు ఒక యంత్రాన్ని కనిపెట్టబోతున్నారు. ఇంకా కనిపెట్టారో పూర్తయిందో నాకు తెలియదు. కానీ వారు ఏం చేస్తున్నారంటే ఈ ప్రపంచంలో ఎవరు మాట్లాడిన మాట్లాడినా ఇప్పుడు వాళ్ళ యంత్రాన్ని కనిపెట్టిన వాళ్ళు ఆనందమ్మ ఏం మాట్లాడింది ఆయనకి 40 సంవత్సరాల్లో అని అనుకున్నారు. లేకపోతే ప్రకాష్ ఏం మాట్లాడాడు గత 40 సంవత్సరాల్లో అనుకున్నారు. నీ మాటలన్నీ కూడా ఆ మెషిన్ లాగుతుందంట, ఎక్కడ ఉన్న నీ స్వరాన్ని బట్టి లాగుతుందంట. అంటే ఒక మనిషి కనిపెట్టిన ఒక యంత్రం తన జీవితకాలంలో మాట్లాడిన మాటల నుండి నువ్వు ఎన్నడూ తప్పించుకోలేని పరిస్థితిలో నువ్వు ఉంటే, దేవుడు అనేవాడు పైన ఉన్నాడు. ఆయన నువ్వు మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు, ఆలకిస్తున్నాడు. అందులో మంచి చెడులు వేరు చేస్తున్నాడు. మంచికి అభినందనలు తెలుపుతున్నాడు, చెడుకి తీర్పు దినాన్న ఈ రికార్డింగ్ నీకు వినిపించడానికి ఆయన అన్ని సిద్ధం చేస్తున్నాడు. ఎవ్వరూ తప్పించుకోలేదు. కొన్ని మాటలు మనం కొన్ని అంటావు, నువ్వు కొన్ని మాటలు అంటావు, కానీ ఆ మాట గురించి అడిగితే నేను అనలేదంటావు. నువ్వు అనలేదన్నా రికార్డింగ్ అయిపోయింది. అందుకే ఆఖరి దినాన్న దేవుడి దగ్గర నిలబడలేదు. ఆయన మనకి రికార్డర్ ఆన్ చేస్తాడు, విజువల్స్ ఆన్ చేస్తాడు. విజువల్స్ ప్లీజ్ అది అనగానే వెంటనే ఒక సినిమా లాగా ఆ రోజున ఆ ప్రదేశంలో ఆ లివింగ్ నగరంలో లేదా ఆ నగరంలో ఈ నగరంలో నువ్వు మాట్లాడిన మాట బొమ్మలన్నీ కూడా దేవుడు అవన్నీ బయటకు వస్తాయి. నువ్వు మర్చిపోయినవన్నీ జ్ఞాపకం ఉన్నా దాన్ని నేను అనలేదని ముఖాయిస్తున్నవన్నీ అన్నీ కూడా దేవుడు తేటతనంగా రికార్డ్ అయిపోతాయి. కాబట్టి నిజమైన భక్తి, నిజమైన విశ్వాసం ఏదైనా ఉందంటే ఈ నోరు జాగ్రత్త. నువ్వు చాలా కష్టాల నుంచి నువ్వు తప్పించుకోగలవు, నీ నోరు సరిగ్గా ఉంటుంది. నోరు సరిగ్గా ఉంటే చాలా కష్టాలు నువ్వు తప్పించుకో. అసలు నీకున్నటువంటి బంధాలు, సంబంధాలు, స్నేహాలలో
చాలా సంబంధాలు బంధాలు ఎందుకు పాడైపోయాయంటే నీ నోటి వల్ల. నీ నోట్లో సరైన మాటలు బయటకు రావడం వల్ల, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల, బాధ్యత లేకుండా మాట్లాడడం వల్ల, అవసరం పేరు పాడు చేసిన వల్ల నీ నోటి మాట ఎంత శక్తివంతమైందంటే అది ఒక జీవితాన్నే పాడు చేస్తుంది. ఒక మనిషి ఆత్మహత్య చేసుకునే స్థాయికి తీసుకెళ్తుంది. నీ జీవితకాలంలో నువ్వు మాట్లాడిన మాటల వల్ల ఎంతమందికి మేలు కలిగింది, ఎంతమందికి దీవెన ఆశీర్వాదం కలిగింది, ఎంతమంది జీవితాల్లో పూజ చేశావు, ఎంతమంది జీవితాల్లో కట్టావు నీ మాటలు. ఇది సామాన్యమైన విషయమా? చాలా ఇబ్బందికరమైన అంశం ఒకేసారి మాట్లాడితే సరిపోతుందా? నేను 2 రోజుల క్రితం విజయవాడలో ఉన్నాను. విజయవాడలో అనుకోకుండా ఒక ఆయన ఎవరో కలిశారు. ఆయన ఏదో మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు. ఆయన ఖమ్మం జిల్లా నుంచి వచ్చాడు. ఆ ఖమ్మం జిల్లాలో వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన గురించి ఏదో చెప్తున్నాడు. మా ఎమ్మెల్యే గారు అన్ని మంచి పనులు చేస్తారు. అంటే తాను చెప్పిన వాళ్ళ వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు, చెప్పినవన్నీ చేస్తాడు. చెప్పినవన్నీ నేను చేశానన్న అహంకారంతో ఎవడు వచ్చినా వాడికి మర్యాద ఇవ్వడు. వాడు మర్యాద ఇవ్వడు. ఎవరన్నా వస్తే ఏరా అని సంబోధించి దాని తర్వాత వరుసగా భయంకరమైన బూతులు ఉంటాయి. ఎవరు కూడా గౌరవంగా మాట్లాడతారు. నాకు ఏమంటాడంటే మా ఎమ్మెల్యే గారికి ఓట్లు దూరం ఎక్కువ అంటే అన్నాడు. అలాగే అన్నాడు, మా ఎమ్మెల్యే గారికి ఓట్లు దూరం ఎక్కువ. అందుకనే మొన్న 2019 ఎలక్షన్లో ఆయన పోయాడు. మంచి పనులు చేసి కూడా పోయాడు. ఎందుకంటే వచ్చిన అనుకున్న మర్యాద నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడట, భయంకరంగా బూతులతో సంబోధిస్తాడట. అందుకనే ఆయన చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. ప్రభుత్వం ఇచ్చిన మంచి పనులన్నీ అక్కడ చేశాడు. ఆయన ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడంటే ఆయనకు ఓటి ఆయన అన్నమాట లేదు, ప్రతి అనవసరం లేదు తెలియదు. కానీ నోరు ఆయన అదుపులో లేదు. నోరు అదుపులో లేపడం వల్ల, కేవలం నోరు సరిగ్గా లేపడం వల్ల ఆయన ఓడిపోయాడు. నీ నోరు సరిగ్గా లేపడం వల్ల నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావు? ఎంతో మంది నువ్వు సంపాదించుకోవాల్సింది, ఎంతో మంది నువ్వు దూరం అయిపోయావు. ఎందుకంటే నీ నోరు సరిగ్గా లేదు. నీ నోరు ఒక పాప ప్రపంచం. ఒక అడవిలో అగ్గిపెట్టి చిచ్చు పెట్టినట్లుగా నీ మాటలు చిచ్చు పెడుతున్నాయి. నోరిస్తే సరైన మాటలే రాదు, మంచి మాట రాదా? ఎప్పుడు గొడవలు పెట్టే మాటలేనా? చిచ్చు పెట్టే మాటలేనా? ఇంతకు వేరు చేసే మాటలేనా? అందుకని దాన్ని ఏమంటారంటే పాపపు ప్రపంచం. పాపపు ప్రపంచం. అది పాప ప్రపంచం. ఇంకా ఆయన మాటలు చాలా పవర్ఫుల్గా మాట్లాడి చూద్దాం. ఇక్కడ 3వ అధ్యాయము 5వ వచనం. 5వ వచనం నుంచి చదవండి. అలాగుననే వినండి. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను. చిన్న అవయవట. అమ్మో, మనదంతా బయటికి కనపడదు. దొంగ. ఈ నాలుక బయటికి కనపడదు, కానీ చాలా దొంగ పనులు చేస్తా ఉంటుంది. చిన్న అవయవమే బహుగా అదిరిపడును. అందరిని అదరగొట్టేస్తుందట ఈ చిన్న నాలుక. అదిరిపోతారట. ఎంత కొంచెము నిప్పు, ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. విస్తారమైన అడవిని కాల్చివేస్తుంది. చిన్న నిప్పు. మనం ఏదైనా చిన్న నిప్పు పెడతాం. ఇట్లా చిన్న నిప్పు పెట్టి కూర్చొని ఆనందిస్తూ ఉంటాం. కాలుతాం. భలే అవుతుంది. ఎవరి దగ్గర వదలాలో ఆడి దగ్గర వదిలేస్తాడు. ఒక చిన్న మాట వాడు ఎంతమందికి చెప్పాలో అంతమందికి చెప్తాడు. కూర్చొని
అడవి కాలిపోతా ఉంటే మనం కూర్చొని ఆనందిస్తాం. అది నాలుక చేసే పని. ఇంకా నాలుక అగ్నియే. నాలుక అగ్ని. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై. అది ఏంటంటే పాపపు ప్రపంచం. ప్రపంచంలో ఉన్న పాపాలన్నీ ఈ నాలుకలో ఉన్నాయి. సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు. ఇది ఏం చేస్తుందట, ఈ నాలుక మన నోరికి మాట్లాడితే సర్వ శరీరం అంతా కుళ్ళు పట్టిపోతాయి. మాలిన్యం ఎక్కడికి వస్తారా, వైద్యమైన కంపు కుళ్ళు ఈ నోటి నుంచి అలా వస్తున్నాయి. ఇంకా ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. ప్రకృతి చక్రానికే చిచ్చు పెడతారట. అంటే నీ మాట ఏదో ఒక్కరు కాదు, అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ప్రపంచాన్ని తగలు పెట్టేస్తుంది. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అది నరకం. ఈ చిచ్చు ఎక్కడి నుంచి వస్తుందంటే నరకం నుంచి వస్తుంది. అంటే నీ నాలుక ఆ నరకానికి ఏదో సంబంధం ఉంది. నీ నాలుకకి ఆ నరకానికి ఏదో సంబంధం ఉంది. అది నీ చిచ్చు పెట్టేలా చేస్తుంది, ప్రపంచంతో తగలబెట్టేలా చేస్తుంది. మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు. ఏ మృగమైనా ఏ పక్షి అయినా, సర్పమైనా, జలచరములు ఏదైనా సరే ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును. ప్రతి ఏదైనా సరే నరుడు ఏం చేస్తున్నాడంటే సింహాన్ని కానీ, పులిని కానీ, పాముని కానీ అన్నిటినీ ఏం చేస్తున్నాడు, దాన్ని అదుపులో పెట్టుకోగలుగుతున్నాడు. అని చెప్పినట్టు సింహాన్ని కూడా ట్రైనింగ్ ఇస్తే ఒక కర్ర పట్టుకుని ఆ గంట చాలా భయపడుతుంది. ఏదైనా సరే సాగు చేస్తున్నాడు, అది మాట వినేలా చేస్తున్నాడు. కానీ సాధు ఆయన కాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఏ నరుడును తన నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది. అది మరణకరమైన విషముతో నిండి ఉన్నది. అది నిరర్ఘళమైన దుష్టత్వమే. అది నిరర్ఘళమైన దుష్టత్వమే. అన్రూలీ ఈవిల్. నిరర్ఘళమైన దుష్టత్వం, పాప ప్రపంచం, విషం, మలినం. ఇదంతా ఎవరి నాలుక అలా ఉంది. మనం ఏమనుకుంటా అంటే మన పక్కోడు నాలుక అలా ఉంటుంది. ఎవరి నాలుక అలా ఉంది, ఎవరి నాలుక అలా ఉంది. ఏమో అబ్రాహ్మ గారు రాత్రి చంద్రబాబుకుంటుందా, ఎవరి నాలుక అలా ఉంది, ఎవరి నాలుక అలా ఉంది చెప్పండి, చెప్పగలరా? ఎవరి నాలుక అలా ఉంది, ఏ అక్క నాలుక అలా ఉంది, ఏ అన్న నాలుక అలా ఉంది, ఎవరు చెప్పండి. నా నాలుగు అది చెప్పండి అయితే చెప్పాలనిపించింది కదా. కానీ దేవుడు వాక్యం సత్యం. నా నాలుక అలా ఉంది. అయితే ఈ నాలుకను దేవుడు పెట్టదన్న వారు ఈ నాలుకను సాధువు చేయాలి. కొందరు అసలు చేయగలరు, వదిలేశారు. ఇష్టం నాలుకమ్మా, నీ ఇష్టం, నువ్వేం చేస్తావు చేయి, వదిలేశారు కదా నాలుగు. కొంతమంది దేవుడు పెట్టాలనుకునేవాడు దాని మీద కొద్దిగా దృష్టి పెట్టారు, కానీ పెట్టాల్సిన దృష్టి పెట్టారు. అందుకని కొంత వీరికంటే వారు కొంచెం తక్కువే, కానీ మరి వాడు కూడా వారి మాటలు కూడా చాలా ఫీల్ చేస్తా ఉంటారు. అట్లా చాలా మంది రకరకాల స్థాయిలో ఉన్నారు. దేవుని బిడ్డలందరూ ఒకేలా ఉన్నారని నేను చెప్పట్లేదు. కానీ ఈ నాలుకని ఎవరైతే జాగ్రత్తగా అదుపులో పెట్టుకోరో అది జీవితాల్లో నాశనం చేస్తుంది. వివాహాలను కూడా ముక్కలు చేశారు. వివాహ బంధాలకు కూడా ముఖ్యంగా స్త్రీలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నా అభిప్రాయం. పురుషులు కూడా ఉండాలి, కానీ పురుషుల కంటే స్త్రీలు కొద్దిగా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారికి అన్ని అవకాశాలు ఉన్నాయి. వారి నోటి మాట చాలా వేగంగా వెళ్తారు.
వారి నోటి మాట చాలా భయంకరంగా తెలిపోతుంది. కాబట్టి ఈ నోటి మాట వల్ల కుటుంబాల్లో కొంతమంది అత్త కోడలకి బాగా గొడవలు పెట్టేస్తారు. ఎవరు బయట వాళ్ళు కాదు, ఇంట్లో ఉన్నాడు. వాళ్ళు రాజకీయాలను చేసేస్తారు, సరిగ్గా బతకలేరు. పెళ్లి చేయడం అయితే చేశారు కానీ చేసి ఉన్న నుంచి వాళ్ళు బతుకు నరకపాలు చేసేది వాళ్ళు. అందుకనే ఒక ఆడది మరొక ఆడదానికి శత్రువు అంటారు. ఆడవాళ్ళ శత్రువు మగవాడు కాదు. కొన్ని సందర్భాల్లో ఎక్కడో ఒక మగవాళ్ళు అట్లాంటి ఉంటారు, కానీ ఆడవాళ్ళ శత్రువులు ఎవరంటే మరొక ఆడది. సరే, ఈ మగ ఆడ అనే తేడా అనేది పక్కన పెడితే మనం ఈ నాలుకని చాలా అందుకనే జాగ్రత్త పడాలి. నాలుక విషయంలో ఎవరైతే జాగ్రత్త పడతారో వారిలో 90% పాపాలు ఆగిపోతాయి. ఒక 10% ఉంటుంది, దాని దృష్టి పెట్టచ్చు. కానీ నాలుక వల్ల వచ్చేటువంటి జరిగేటువంటి పాపాలు, దాని పర్యవసానాలు, దాని ప్రభావం ఎంత ఘోరమైందంటే, అంటే ప్రపంచ యొక్క పోకడలు అలాగుంటే నేను ప్రపంచ పోకడల గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రపంచం అలాగే ఉంది. కానీ దేవుని బిడ్డలము, నేను దేవుని నమ్ముతున్నాను, నేను విశ్వాసిని, దేవుని యొక్క కుమార్తెని అని చెప్పుకునేవారు నాలుగు మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సింది. పెట్టకపోతే ఈ నాలుగేళ్ళు నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఏమి కాదు, ఈ నాలుగే నరకాన్ని తీసుకెళ్ళిపోతుంది. నాలుగు మీద దృష్టి పెట్టండి. నేను ఉదయం వేస్తే ఏం మాట్లాడుతున్నాను, ఎవరి గురించి మాట్లాడుతున్నాను? కొన్నిసార్లు నీ అనవసరమైన మాటల వల్ల నువ్వు లేనిపోని శాపాలు పొందించుకుంటావు. ఒక మంచివాడు గురించి, ఒక మంచి ఆమె గురించి నువ్వు చెప్పే తప్పుడు మాటలు అవి ఆ శాపాల నుండి ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి. అవి శాపాల కింద మారిపోతాయి అంతే. నువ్వు మారుమూసి పొందితే పర్వాలేదు, మారుమూసి పొందకపోతే అవి శాపాల కింద మారిపోయి నేను వెంటాడుతూనే ఉంటాయి. నువ్వు చేసిన తప్పులకి నీ పిల్లల మీద కూడా ఆ పాపం వెళ్ళిపోతాయి. ఎప్పుడు జరుగుతుందంటే మంచివాళ్ళ పేర్లు పాడు చేస్తే, బాధ్యతారహితంగా మాట్లాడి, దేవునికి విరోధంగా మాట్లాడి, దేవుని సేవకులకు విరోధంగా మాట్లాడి, ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తే, ఇష్టం వచ్చినట్లు నువ్వు నోరు పారేసుకుంటే, ఒక్కసారి నీ నోటు నుంచి మాట బయటకు వచ్చిందా అది ఎక్కడెక్కడ రికార్డ్ అవ్వాలో అక్కడ రికార్డ్ అయిపోతుంది. దాని నుంచి దాని పర్యాసాల నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, మళ్ళీ దేవుడి దగ్గర, మళ్ళీ ఎవరి గురించి మాట్లాడే వాడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి నిన్ను తగ్గించుకొని క్షమాపణ అడిగితే ఆ పాపం పోతుంది. లేకపోతే ఆ పాపం ఎప్పుడు అలాగే ఉంటుంది. నేను అందుకని ఈ నోరు అనేది భయంకరమైన అదొక పాపపు ప్రపంచం. నోటి మాటల ద్వారా మనం అంటే మనలో ఎంత భక్తి ఉన్నా, ఎంత దేవుడి ఆత్మ ఉన్నా, ఎంత పరిశుద్ధత ఉన్నా జాగ్రత్తగా అనుక్షణం జాగ్రత్తగా లేకపోతే నీ మాట వల్ల ఎవరొకరు బాధపడుతూనే ఉంటారు. కొన్నిసార్లు మనం ఇతరుల బాధ పెట్టడం అనేది మనకి ఒకవేళ మనకి ఉద్దేశపూర్వకంగా చేయకపోవచ్చు. అంటే ఉద్దేశపూర్వకంగా కాకుండా కూడా ఎన్నోసార్లు మనం మాట్లాడుతూ బాధ పెట్టేస్తూ ఉంటాం. అలాంటిది ఉద్దేశపూర్వకంగా నువ్వు మాట్లాడితే ఇంకా దాని పర్యవసానం ఎలా ఉంటుందో చూడండి. ఒకటి చదువుదాం. ఎవరో చదవండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో వినండి. అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. అనేక విషయములలో మనము అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల, ఎవడైనా మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై, అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. స్వాధీనమందు ఉంచుకొనదగిన శక్తి గలవాడగును. చూడండి ఎంత చక్కగా చెప్పాడు.
ప్రతి వారట అనేకులని మాటల ద్వారా బాధపడుతున్నారు. అఫెండ్ ది అఫెండ్ ఆల్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్ మెనీ థింగ్స్ ఫర్ మెనీ థింగ్స్ వి అఫెండ్ ఆల్. మనం అనేకమైన విషయాల్లో అనేకులకు మాటల ద్వారా బాధపడుతున్నాం. ఇలా అఫెండింగ్ వారిని అభ్యంతరపరుస్తున్నాం మన మాటల ద్వారా. ఒక్కటి ఆలోచించారు, ఎంతో జాగ్రత్తగా ఉంటేనే, మళ్ళీ చెప్తున్నారు, ఎంతో జాగ్రత్తగా ఉంటేనే ఇలాంటి తప్పులు చాలా జరుగుతున్నాయి. అసలు జాగ్రత్తగా లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఈ నాలుగు ఎలాగెలాగెలాగ తెలిగిపోయి పెద్ద అగ్ని జ్వాలగా మారి, పాప ప్రపంచంగా మారి, విషయము అన్నీ కూడా అందులో నిండిపోయి ఆ విస్ఫోటంలో తయారైతే ఎంతమంది జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ప్రపంచాన్ని నాశనం చేయాలంటే తూటాలు లాంటి మాటలు విడిచిపెడితే చాలు, వేరే వేరే బాంబులు ఎక్కర్లేదు దేశాలనే. చూడండి, ఎవరోట మొన్న ఈ మధ్య పేపర్లు వస్తారు ఢిల్లీలో, ఎవరో ప్రవక్త అయినటువంటి మహమ్మద్ ప్రవక్త మీద ఎవరో కొన్ని అనుచితమైన ఆడకూడని మాటలు ఆడారు. కానీ అది ఎక్కడ ఆ అగ్ని జ్వాల ఎలా ఎదురుగా ఎంతమంది తెలుసో తెలియదు. ఈ మధ్య జరిగింది అది. ఢిల్లీలో ఉన్నవారు కొంతమంది మహమ్మద్ ప్రవక్త మీద కొంచెం ఇష్టం వచ్చినట్టు కొన్ని మాట్లాడారు. ఆ మాటలు మాట్లాడడం వల్ల ప్రపంచంలో ముస్లిం దేశాలన్నింటిలో కూడా అగ్గి అడ్డుకొని గొడవలు చాలా 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 జరిగింది. అది ఎందుకని? ఎవడో ఒకడు బాధ్యత రహితంగా ఈ మాట ఎన్ని కోట్ల మంది ప్రజలకి బాధ కలుగుతుంది అనేది ఆలోచించకుండా మాట్లాడిన ఒక మాట ప్రపంచంలో చిచ్చు పెట్టింది. దీని మీద మనం ఏమాత్రం కొద్దిగా దృష్టి పెడితే మీ ఇరుగు పొరుగుతో సంబంధాలు బాగుంటాయి, మీ సంఘంలో అందరితో కూడా మీకున్న సంబంధాలు బాగుంటాయి, మీరు పనిచేసే ఆఫీసులో లేకపోతే ఎక్కడో ఏ ఆర్బిటీలో ఎక్కడో చేస్తుంటారు కదా, అక్కడ కూడా మీ సంబంధాలు బాగుంటాయి. ఎందుకంటే మీరు మంచిగా మాట్లాడారు, మీ నాలుగురు అదుపులో పెట్టుకొని మాట్లాడడం, చెడ్డగా మాట్లాడడం, తెలిసి తెలియకుండా మాట్లాడడం. ఎవరో అమ్మాయి ఎవరో ఏదో సందర్భంలో కలిసి వెళ్తుంటే గాలితో ఏదో ఉందని ముడి పెట్టేసి అందరికి చెప్పాడు. ఎవరో కొన్ని పరిస్థితుల్లో ఒక మోటార్ సైకిల్ మీద ఎవరో ఒక అమ్మాయి అక్కడ కూర్చొని వెళ్లాల్సి వస్తే, డ్రాప్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళిద్దరికి సంబంధం పెట్టేసి అందరికి చెప్పేసి మాట్లాడే వాట్సాప్లో పెట్టాడు. ఇది నువ్వు ఎవరి జీవితం పాడు చేయట్లేదు, నీ జీవితం పాడు చేయడానికి నువ్వు నాంది పలుకుతున్నావు అంతే. నువ్వు నీ సంతానము నీ తరతరాలు పాడైపోవడానికి నువ్వు నాంది పలుకుతావు అనుకోవచ్చు. అబ్బా ఈరోజు నేను చాలా గొప్ప పని చేశాను, కాల్ రంగలే చాలా గొప్ప పని చేశాను, చిన్న మాట స్ప్రెడ్ చేశానంటే ఎన్ని వాట్సాప్ గ్రూపుల్లోకి వెళ్ళిపోయాయి, ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది, బాగానే స్విచ్ పెట్టారు అనుకోవచ్చు. ముందుంది ముసళ్ళ పండగ నీకు, అక్కడ ఏదో జరుగుతూ ఉంటుంది, కానీ అదంతా వచ్చి నీకు కొడతాను మళ్ళీ. బాధ్యత లేని మాటలు, అనవసరమైన మాటలు, నీకు సంబంధం లేని మాటలు, నీకు సంబంధం లేని కామెంట్. దేవుడు మాట విని ఈ నాలుగు ఏమాత్రం అదుపు పెట్టుకుంటే నీ ఇల్లు బాగుంటుంది, నీ ఇరుగు పొరుగు బాగుంటారు, నీ సంఘం బాగుంటుంది, నీ సేవకులు బాగుంటారు. నీకోసం ప్రార్థన చేసేవారు, నీకోసం నిరంతరం శ్రమపడేటువంటి సేవకులు, వారి నిమిత్తం నువ్వు ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడు. అర్థం కాని విషయాలు అర్థం కానంటే వదిలే, తెలియని విషయాలు తెలియనట్టుగానే వదిలే, దాని మీద ఏదో తెలిసినట్టుగా
ఒక తీర్పు ప్రకటించొద్దు. నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ పత్రానికి నువ్వు విత్తనం వేసుకుంటున్నావు. వద్దు, అలాంటి జోలికి మనం పోవద్దు. దేవుని మాటలు మన నాలుక ఎలాంటిదో అది ఏ విధంగా మనం అదుపులో పెట్టుకోవాలి. చూడండి, ఇది 3వ అధ్యాయం 3వ వచనం. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదుము కదా. ఓడలను కూడా చూడుడి, అవి ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. కాబట్టి ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు యాకోబు. ఆయన మరి ఎంత గొప్పగా దీన్ని స్టడీ చేశాడు, అధ్యయనం చేశాడంటే నాలుక గురించి. ఆయన చెప్పినట్లు ఏ సేవకుడు ఈ బైబిల్లో చెప్పలేదు. ఒకటి ఏంటంటే మన గుర్రం మన చేతిలో మనం చెప్పినట్టు వినాలంటే, మనం చెప్పినట్టు వినాలంటే దాన్ని కళ్ళెం పెట్టి మనం అది మన చేతిలో పట్టుకోవాలి. అప్పుడు మనం ఎటు తిప్పితే అటు జరుగుతుంది, లేదా దానికి ఇష్టం వచ్చినట్టు పోతాం. అంటే అంత బలమైన ఒక గుర్రాన్ని మనకు కళ్ళెము పెట్టి దాని కాళ్ళు పట్టుకునేలా ఉంటే మనం చెప్పినట్టు పెట్టాలి. ఈలాగనే మన యొక్క నోటి నాలుకని మనకు కళ్ళెము వేసుకున్నాం. ఎవరో వచ్చి ఈ నోటి కళ్ళు వేయడం ఏం బాగుంటుంది చెప్పండి. ఎవరో వచ్చి మీ నోటి కళ్ళు వేస్తే మీకేమైనా మర్యాద ఉంటుందా? ఒకవేళ ఆఖరి దేవుడే దిగి వచ్చి మీ నోటి కళ్ళు వేయాల్సి వస్తే అది నీకది క్షేమమా? అది క్షేమమా చెప్పండి. అందుకే ఎవరో వచ్చి నీ నోటికి కళ్ళు వేయకుండా జాగ్రత్త పడిపోడు. నీ నోటికి మీరే కళ్ళు వేసుకోండి. ఎవరి నోటికి వాళ్ళు కళ్ళు వేసుకుందాం, కంట్రోల్లో పెట్టుకుందాం. అలాగే మహా పెద్ద ఓడ, అంత పెద్ద ఓడని దాన్ని ఆ నావికుడు దాన్ని కంట్రోల్లో పెడతాడు. ఎటు వెళ్ళాలని తిప్పుతాడు ఆ చుక్కానికి. అలాగనే అంతకంటే శక్తివంతమైంది మన యొక్క నాలుగు అంటున్నాడు. మనకు అర్థం అవటానికని ఇన్ని ఉదాహరణలు చెప్తాడు ఆయన. నేను మీకు అర్థమయ్యే తెలుగులోనే నేను మాట్లాడుతున్నానని నేను అనుకుంటున్నాను. కొంతైనా మీకు అర్థమవుతుందని నేను భావిస్తాను. కాబట్టి ఇంత ఘోరమైనటువంటి, అందుకే మనము దేవుని బిడ్డలు అనుకున్న వాళ్ళు, దేవుని బిడ్డలు, దేవుని సేవకులు అనుకున్న ఎవరైనా సరే వారు అనేక సందర్భాల్లో ఇంకోళ్ళు బాధించే ఉద్దేశం లేకపోయినా వాడకూడని కొన్ని మాటలు వాడతారు. ఆ వాడకూడని కొన్ని మాటలు ఆడితే ఆ మాటలను తీవ్రంగా తీసుకునేవాడు కొంతమంది ఉంటారు, కొంతమంది పట్టించుకోలేరు ఉండదు. కాబట్టి ఆ విధంగా కూడా నువ్వు ఇంకొకరికి అభ్యంతరకరంగా ఇంకొకరికి బాధ పెట్టేలా. ఇంకోటి ఏంటంటే పెద్దలుగా ఉన్నవాళ్ళు, వారి ఆధీనంలో నడిచే చిన్నవాళ్ళు, ఎవరస్తులు కానీ నా ఆధీనంలో వీళ్ళు ఉన్నారని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా నీ కింద ఉన్న వాళ్ళని నువ్వు బాధ పెట్టడం, నీకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళని నువ్వు బాధ పెట్టడం అది కూడా మంచిది కాదు. నా స్వాధీనంలో విడుతున్నారు కాబట్టి ఎలాగైనా మాట్లాడతారు, వాడు భరించాల్సిందే అనే ఒక రకమైన మనస్తత్వం అది ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే నీ వలన ఎవరు బాధపడకూడదు. అలాగే తల్లిదండ్రులైన వారు వారి పిల్లలు, వారి స్వాతంత్రులు ఉన్నారు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడి బాధ పెట్టకూడదు. అలాగే పిల్లలైన వారు నేను పెద్దవాళ్ళు అయిపోయాను కాబట్టి నేను ఎలా మాట్లాడినా చెల్లుద్ది అనేది ఇలాంటి ఒక దృక్పథం. అలాంటి దృక్పథంతో ఎన్నడూ మాట్లాడకూడదు.
నేను మాట్లాడితే పడేవాడు ఉన్నారులే, పడతారులే అదే ఒక దృక్పథం ఏనాడో మాట్లాడాలి. వీడు నాకెందే ఉన్నాడు కదా, ఎవరి కోసం నేను ఇన్ని మాట్లాడినాడు పడి ఉంటాడు అక్కడ అదే దృక్పథంతో ఏ మాట మాట్లాడకూడదు. కాబట్టి మన నాలుకలు మనం స్వాధీనం చేసుకుంటూ దాన్ని బాగా ఆ టేమింగ్ ఆ సాల్వ్ చేస్తూ ఉంటుంటే దేవుడు ఇంకా మనకి ఎన్నడూ చూడలేని విషయాలు చూపిస్తాడు. ఎన్నడూ చూడని కొన్ని దృక్పథాలు మన ముందు దేవుడు కట్టాడు. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మనల్ని ప్రతిరోజు పవిత్రపరచడం, పరిశుద్ధపరచడం, మన యొక్క ఆత్మ మలినం కాకుండా చూసుకోవడం, మన వల్ల సాధ్యమైన చూడడం. ఎవరిని ఎప్పుడు బాధ పెట్టకుండా మనం ఉండలేము, అది మానవ నైజంలో ఒక భాగం కనుక కనీసం ఒక 90% ఒకవేళ వారిని మంచిగా చూసుకొని 10% ఒకవేళ అనుకోవడానికి బాధపడితే పర్వాలేదు, వాడు కూడా క్షమిస్తారు. ఎందుకంటే 90% నీ ద్వారా మంచి జరుగుతావు, నీ ద్వారా మేలు జరుగుతుంది కాబట్టి అది వదిలేస్తారు. ఎవరైనా అలాగే విడిచిపెట్టాల్సింది, కానీ ఉద్దేశపూర్వకంగా చేయొద్దు. లేకపోతే నాకు ఆ హక్కు ఉంది కదా నువ్వు చేయొద్దు. మాటల ద్వారా ఎవరు కూడా బాధ పెట్టద్దు అనేది ఇక్కడ స్పష్టం చేస్తారు. కాబట్టి ఈరోజు మనము దేవుడి సన్నిధిలో మనము ఉండి ఎంతో కొంత విన్నాము. ఆ విన్నదాంట్లో ఎంతో కొంత మీకు మనసుకి ఒకవేళ మనసులో ప్రవేశించి ఉంటుందని అనుకుంటున్నాను. కాబట్టి ఇంత తీవ్రమైనటువంటి భాష దేవుడు ఇప్పుడు ఉపయోగించాడు. మన నోరు ఎలాంటిదని, స్వాధీనము చేయబడిన నోరు, విచ్చలవిడిగా వదిలేసిన నోరు, అది పాప ప్రపంచము, నాలుగు పాప విషయము కంటే చాలా ఘోరమైనది, చిచ్చు పెట్టేది, సమాజాన్ని నాశనం చేసేది, బంధాలు సంబంధాలు అన్ని విచ్ఛిన్నం చేసేది. జాగ్రత్త, ఇది నిన్ను పరలోకానికి దూరం చేయగలదు, నరకానికి దగ్గరగా చేయగలదు. గుర్తుపెట్టుకో. ఈ ఐదు అధ్యాయాల్లో యాకోబు ముఖ్యమైన ఈ అంశాలు చెప్పాడు. తెలుసు ఇక్కడ అది చెప్పే చూపిస్తాను. ఒకటి ఏంటి, ఈ 4 స్వాధీనం చేసుకోమన్నాడు. రెండవది పవిత్రమైన మతం ఏదన్నా ఉందంటే, పవిత్రమైన భక్తి ఏదన్నా ఉందంటే అది ఏంటంటే నువ్వు దిక్కులేని వాడికి, అనాథకు సహాయం చేయాలి. చేస్తూ నిన్ను నువ్వు ఈ లోక బాధ్యత నువ్వు అంటకుండా చూసుకోవాలి. అలా దేవుడు అలా వదలట్లేదు. అది రెండోది. మూడోది ఏం చెప్తాడంటే ఈ ప్రపంచంతో నీ స్నేహము, దేవుడితో నీకు వైరం. ప్రపంచంతో నువ్వు స్నేహం చేస్తున్నావంటే దేవుడితో వైరం చేస్తున్నావు. అది మూడో విషయం చెప్పాడు. నాలుగో విషయం ఏంటంటే నువ్వు డబ్బును నమ్ముకోవద్దు, ధనాన్ని నమ్ముకోవద్దని అని చెప్తూ ఏమంటున్నాడంటే ఏమి దేవుడి చిత్తాన్ని నువ్వు అప్పచెప్తావు. నేను పెద్ద మొనగాడిని, నేనేమన్నా చేయగలను, నేను ఈరోజు పలానా ఊరికి వెళ్తాను, అక్కడ 2 సంవత్సరాలు వ్యాపారం చేసి వస్తాను, వచ్చిన తర్వాత ఆ డబ్బుతో ఎలా చేస్తాను, అలా చేస్తాను అనంతాను. దేవుడి చిత్తమైతే అలా జరుగుదు కాక అని అనమంటున్నాడు. రకరకాల ప్లాన్లు వేసేసి ఇలా చేసేస్తాను, అలా చేసేస్తాను అని అంటే అవన్నీ జరగకపోవచ్చు. దేవుడి చిత్తమైతేనే జరుగుతుంది. అందుకని దేవుడి చిత్తం గురించి ప్రాధాన్యత ఇస్తున్నాడు. డబ్బుని, హోదాని నమ్ముకొని అహంకారంగా మాట్లాడద్దు. దేవుడి చిత్తమైతే అలా జరుగుతుందని దీనంగా నిధి నువ్వు తగ్గించుకొని మాట్లాడమంటాడు. తర్వాత ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే అసలు మీకు ఎవరికైనా జ్ఞానం కావాలంటే ఆ జ్ఞానం కోసం దేవుడిని ఆశ్రయించండి. ఆ జ్ఞానం గురించి చాలా మాటలు చెప్పాడు. ఇంకో మాట ఏమంటాడంటే ఎవరైనా వాళ్ళ యొక్క విశ్వాస జీవితంలో శోధించబడతా ఉంటే, అనేక బాధలకు గురవుతుంటే అలాంటి వారికి దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తాడు. దేవుడి కోసం పడే బాధలు, శ్రమల్లో మీరు ఏమాత్రం కృంగిపోతుందనే అదొక సందేశం. ఇంకొక ఏం చెప్తాడంటే మీరు మీ సంఘంలో కానీ, బయట కానీ, ఇంట్లో కానీ, ఇరుగు పొరుగు దగ్గర కానీ గొప్ప తేడా అనేటువంటి తేడాను చూపించదు.
గొప్ప తేడా లేదు. అందరినీ సమానంగా ప్రేమించు అనేటువంటి ఒక అంశం. కాబట్టి 7 అంశాలు ఇక్కడ ఈ 5 అధ్యాయాలు చెప్పాడు. ఇందులో మనం ఒక అంశంలో గత వారం చూసాం, ఈరోజు ఇంకొక అంశం చూసాం. ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా అనేక అంశాలు, 5 అంశాలు చాలా ముఖ్యమైనవి. అందుకని మీరు యాకోబు గ్రంథమంతా చదివేస్తే ఒకసారి మీకు అందులో ఒక ప్రశస్తమైనటువంటి సందేశం దేవుడు ఇస్తాడు. ఏమేమి చెప్తాడు అది విని దాని ప్రకారం జీవితం మార్చుకుంటే మీకు జీవనం ఉంటుంది, ఆశీర్వాదం. లేకపోతే బాధ్యతారహితంగా మాట్లాడితే, బాధ్యతారహితమైనటువంటి కామెంట్స్ చేస్తే, బాధ్యతారహితమైనటువంటి ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటే ఆ ఎమ్మెల్యే ఓడిపోయినట్టు కూడా నువ్వు కూడా ఓడిపోతావు. ఆ ఎమ్మెల్యే ఓడిపోయినట్టు నువ్వు కూడా నీ జీవిత పోరాటాల్లో ఓడిపోతావు. ఇంకోరు చిచ్చు పెట్టి నువ్వు ఎన్నడూ బాగుపడలేవు. ఇంకోరు పేరు పాడు చేసి నీ పేరు ఎన్నడూ చిరస్థాయిగా నిలవదు. అలా ఏం వెతుకుతావు అదే వస్తావు. అలాగా ఉండకుండా దేవుడు చెప్పినట్టుగా